రియల్ ఎస్టేట్ని కుదిపేస్తున్న టాపిక్ 22A. అది సామాన్యుడి మీదనే ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది సార్. లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ని గవర్నమెంట్ ఎక్కువగా టార్గెట్ చేస్తుంది అని అనుకోవచ్చా? 22A అసలు దీనివల్ల ప్రాబ్లం ఏంటి, అసలు ఇది ఏంటి అనేది లంబా చూడా వీడియోలు చూసి కన్ఫ్యూజ్ కాకండి. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు సింపుల్గా 3 ముక్కలలో చెప్తా. 22A ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్, అదే విధంగా దేవాదాయ శాఖ భూములు ఉంటాయి. దీంతో పాటు కొన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ వస్తాయి. అంటే ఈ భూములు అమ్మకూడదు, కొనకూడదు, లేదంటే లోతట్టు ప్రాంతాలు కానీ, ఇక్కడ ఇది ఎవరికి అమ్మకూడనిది కానీ, ప్రభుత్వం సంబంధించిన భూములు కానీ, ఇవన్నీ 22A సెక్షన్లోకి వస్తాయి. ఇది జనరల్ టర్మినాలజీ. ఇది 22 సెక్షన్ E అంటే ఆ సరౌండింగ్ ఉన్న ఏరియాలలో కొన్ని సర్వే నెంబర్లు ఏమైనా అవి కూడా ఈ 22A సెక్షన్ కింద ప్రొహిబిటెడ్ లిస్ట్ లో చూపిస్తుంది. టైటిల్ అంతా క్లియర్ ఉంది, ప్రాపర్టీ మనం కొన్నాము, 20-30 ఏళ్ల నుంచి ఉంటున్నాము, అక్కడే ఉంది, అన్ని క్లియర్ ఉన్నాయి, అన్ని ఓకే. కానీ సడన్ గా ఇది వచ్చి మీ ప్రాపర్టీ మీది కాదు, ఇప్పుడు మీరు లేరు, ఇప్పుడు ఈ టైంలో మేము రిజిస్ట్రేషన్ చేయము అని చెప్పి చాలా వినిపిస్తున్నాయి. సో దీంట్లో ఏంటంటే ఆ ల్యాండ్ మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎన్నిసార్లు ఎంతసేపు అందరు ఏం చెప్తున్నారు, ఈసీ చూడండి, నాలా కన్వర్షన్ ఉందా లేదా, హెచ్ఎండి అప్రూవల్ ఉందా లేదా, డిటిసిపి ఉందా లేదా, రెరా ఉందా లేదా, ఇవే మాట్లాడినాం మనం. సో వీటితో పాటు ఏంటంటే సర్వే నంబర్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక ఇది ఎట్లా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ దీనికోసం 100 వీడియోలు చూడకండి. సింపుల్ 2 వెబ్సైట్స్. ఒకటి భూభారతి పోర్టల్ తెలంగాణలో అయితే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసింది మనకి తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అని ఒక సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ప్రొహిబిటెడ్ లిస్టు 4 అడుగుతుంది. మండలు, డిస్టిక్, విలేజ్, సర్వే నంబర్, మొత్తం లిస్ట్ అంతా వస్తుంది. అందులో వర్క్ బోర్డ్ ల్యాండ్స్ ఏవి ఉన్నాయి, 22A సెక్షన్ కింద ఏవి ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. అన్ని దాంట్లో చూపిస్తారు. మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే తెలుస్తుంది.